రే నేను సాయి పిలుస్తుంది బస్ స్టాండ్ దగ్గర ఉంది పోరా. ఏంటి సాయి పిలిచావు? ఏంట్రా తలదించుకొని మాట్లాడుతున్నావు? నా వైపు చూడు. ఏమైంది నర్రు అక్కడ? ఇదా కబల్లో ఆడుతూ పడ్డా. ఏం చెప్పురా నర్రు? అది నిజం. నిజమేంటి నాకు తెలుసులేరా. లేదులే, మా అన్న కొట్టాడు కదా నిన్ను. నీకోడు చెప్పాడు? నువ్వు మా అన్న రెండు పీకకూడదా? ఎందుకు వదిలేసావు? మీ అన్నను వదిలేసా, లేదంటేనా? సరే నర్రు, నా వల్లే కదా ఇదంతా. నీ వల్ల ఏంది కాదులే సాయి, అంతా నా వల్లే. ఏంట్రా నిద్రపోతున్నావు? ఏమో నిద్ర వస్తుంది అంతే. సరేరా, పడుకో. వాడబ్బా ఏంటి మన బయట కూర్చున్నాడు? ఎలాగోలా ఎస్కేప్ అవుదాం. లేట్ అయింది. అబ్బా అది కబడ్డీ ఆడుతుంటే నాన్న. అయితే తిరుగురా నా వైపు. ఏమైంది ఇక్కడ? ఇది మా అజయ్ గారు లేడు, వాడు కబడ్డీలో కొట్టాడు నాన్న. ముందు అజయ్ గారిని ఫోన్ చేయరా. లేదన్నా చిన్న గాయం కదా ఇది. చిన్న గాయమో పెద్ద గాయమో చేయి ముందు. వద్దులేనన్నా. చేయరే ముందు. వాడేంది కలుపు కలుపు. వాడికి ఎందుకు లేనన్నా, వద్దులేనన్నా. హలో చెప్పురా. హలో, ఎలారా ఆడేది కబడ్లు? దెబ్బలు తగిలితేటనా? ముందు ఇంటికాడికి రా, చెప్తా మీ కథ. రా ఇంటికి వచ్చేయి. కబడ్డీ అంటే దెబ్బలు తగులుతాయి బాబాయ్. తగలుగుదంటే మీ వాడిని ఇంట్లో పెట్టుకో. రా నరుకు రా. మీ నాన్ని కష్టపడుతురా ఈ వయసులో. మీ నాన్న తీసుకునే పని తీసుకో. నాకు అర్థమవుతుందిరా మీకు ఎంత అవసరమో. మీ నాయన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. భార్య చూసిన వాళ్ళ మీ ఆయన పనికి ఎట్ట వెళ్తున్నాడు. ఇప్పుడంటే రంగలా బిడ్డలు కొంచెం బాధ చూసుకోవచ్చు. మనం ఊడిపోయామా? కొత్తని పట్టినాలే. అన్నం పప్పు చేస్తారా నీకోసం, తిందురా. ఏరా మొగం అలా పెట్టినావు? పోయి వంట చేసుకోవాలన్నా ముందు. ఏమైందిరా చెప్పురా. ఏంది పెద్దగా పొందా? బండి తెస్తావు తేవనన్నా నువ్వు? తెస్తానన్నాను కదరా బండి. నువ్వు ఖచ్చితంగా ఇంటర్ పాస్గా ఖచ్చితంగా తెస్తావు బండి. ఈ మాట చిన్నప్పటి నుండి చెప్తున్నావు నాన్న. 6లో పాస్ ఆడినావు పాస్ అయ్యా, 10th లో పాస్ ఆడినావు పాస్ అయ్యా. ఎప్పుడు నాన్న నువ్వు తెచ్చేది? ఇంటర్ పాస్గా అప్ప తెస్తాను. ఏదో నమ్మకాయ లేదా నా ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు నాన్న మా వాడు బండి అంటే పిచ్చాను అని అంటున్నావు? తెస్తాను కదప్ప పాస్గా. ప్రతి ఒక్కరు అంటున్నాను నీ వల్ల నీ కొడుకు పిచ్చి పట్టిందని. అన్నం ఆకలి అవుతుంది, ఎలా ఇప్పుడు? లేరా నా మీద కోపంతో అన్నం ఎలాగో అన్నం ఆకలి అవుతుంది కదా, తిందాంపా. రాత్రి బాగా కవర్ చేసావురా, లేదంటే ఇందుకు ఎలాగనుకున్నావు అలా చెప్పాలని? నాకు తెలియరా నువ్వు ఏదో ఉత్తర పని చేసింటావని. ఏమైంది మామ, నా దగ్గర ఏం దాస్తున్నావు? నీ దగ్గర విజయ్ ఈ టైంలో ఫోన్ చేస్తామని పని పాడున్నాయో ఎత్తు. హలో రే మామ, నేను ఊరికి వచ్చారా? ఈ విజయగాడు ఇంటికి వచ్చాడంటరా. అయితే మన ఫ్రెండ్కి వచ్చారా మామ? లాంగ్ టైం సీరా మామ. ఏంట్రా మొన్న వదిలేసి హైదరాబాద్ పోయాము, ఎట్టుంది హైదరాబాద్ మొత్తం? ఎలాగోలో ఉన్నాలేరా. ఎలాగున్నావురా మామ హైదరాబాద్లో? పోటీ సెట్ అయిందా ఏంటి? నా గురించి వదిలే కానీ మనోడేంటి తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. వాడా ఈ మధ్యనే లవ్ సెట్ అయిందిలే వాడికి. క్లాస్లో చీమిడి గార్చుండే నా కొడుక్కి వీడికి లవరా? సరే మామ, చిన్న ఫోన్ అంతే. ఆ చిన్న ఫోన్ అంటే మాకు తెలుసులే కానీ ఎంతకు అమ్మాయికి చెప్పావా లేదా? వాడెప్పుడు చెప్తారా, వాడిని పిచ్చబడిపోతుంటే. లేట్ ఉందిరా, చెప్పే ఇంకా. చెప్దామని అనుకుంటున్నారా కానీ
తెలుసు కదా. చెప్పారా లేట్ ఎందుకు? ఆ అమ్మాయికి నీ పిచ్చి గురించి తెలిసిందనుకో నిన్ను దేకను కూడా దేకదు. ఏంది మామ అలా అంటున్నావు? అంతేకాకపోతే ఈ బైక్ తొలడం రాదు, పెట్టడానికి రాదు, మళ్ళీ డ్రీమ్ బైక్ అని పెద్ద ఫోజ్. సరేరా పెట్టేద్దామా? నువ్వు భరిస్తావు డబ్బులు? అవునరా భరిస్తా. ఏయ్ వద్దులేరా, ఇడు మనోడే. 5 నిమిషాలు రా టైం. మనూరు వేరప్ప 5,000 పెట్టు, నీతో అవుతుందా? అవుతుందిరా. ఎందుకురా మనకి బెట్టింగులు గిట్టింగులు? టైం చార్జ్ ఎరా బాబు. స్టార్టింగ్ చూడరా. టైం అవుతుంది, వీడేంటి ఇంకా రావట్లేదు? బెట్టింగ్ డబ్బులు పోతాయేమో. చెప్పా కదరా మనోడి గురించి. అంత షోట్ 5,000 పెట్టేసా, ఫోన్పే చేసా. ఏమన్నాడు మనోడు? వాడేమంటారా? రే వాడు కూడా మన ఫ్రెండ్ రా, అంతా బెట్టింగ్ చేయడం నాకు నచ్చలే. ఇలా రోజుకు బెట్టింగ్ ఆడితే మన నెలలో సంపాదించుకోవచ్చు. బెట్టింగ్ ఆడినామనుకో ఉన్నది పోతుంది, ఇంచుకున్నది పోతుంది. ఈ బెట్టింగ్ జోలికి పోగుదురా బాబు. ఎరా మీ నాన్న బండి తీసిస్తున్నాడు కదా, మీ నాన్న చెప్పిన బండి తీసుకురా, నువ్వు ఇబ్బంది గట్ట కాకు. నీకోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు కదా. మంది ఎందుకు తీసుకురావనివరా? 5,000తో కాలేజ్ ఫీజు కడతా అంటే బయట పనుకుని జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు వెళ్ళరా, నేను చేసుకుని నువ్వు వెళ్ళ. పడుకున్నావా? నాన్న నువ్వంటే నాకు చాలా భయం నాన్న. అందుకే నువ్వు మేలుకున్నప్పుడు కాకుండా పడుకున్నప్పుడు చెప్తున్నా. బైక్ అవసరమే నాన్న. అమ్మ చెప్పిన నేను బైక్ రేసర్ కావాలి. అయ్యేకి బైక్ అవసరం లేదు నాన్న. కానీ నువ్వు రోజు నడుచుకుంటా రాయలసరికి పని పోతున్నప్పుడు కదా, నేను ఎక్కించుకోవాలంటే వాళ్ళు తీసి చూపు ఉంటుంది చూడు, దానికోసమైనా మనకి బండి కావాలన్నా. నేను రోజు 1 గంటలో పోతుంటే వాడు ఇన్స్టెంట్గా ఫీల్ అవుతున్నాను నాన్న. నాకు అది నచ్చట్లేదు నాన్న. నీకు జ్వరం వస్తే కూడా ఎవరినో బండి అడిగి పోవాలన్నా మనం. అది వద్దు నాన్న, మనకు బండికి కావాలి నాన్న. నా కోసం కాదన్న, మన కోసం నాకు కావాలన్న బండి. నీకెందుకు అర్థం కాకుండా నాకు అర్థం కాలేదు నాన్న. బండి తీసుకోవాలంటే ఈఎంఐలో కూడా XMLలో తీసుకోవచ్చు నాన్న. కానీ మిడిల్ క్లాస్ మనకి ఇవన్నీ తెలియదు నాన్న. మనకు బండి కావాలి నాన్న. కావాలంటే చాలా అవసరం ఉంది నాన్న నాకు. నేను ఒక బైక్ రేసర్ కావాలి.